హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం స్వీట్ షాప్లో చేసే బూందీ లడ్డూని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఆ తర్వాత 1/3 కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బీటర్ సహాయంతో కానీ గరిటతో కానీ ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. నేను లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఒకసారి కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్గా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక చిల్లులు ఉన్న గరిటె తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బూందీని ఈ విధంగా ఈ ప్యాన్ చుట్టూ వేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు 2 మినిట్స్ పాటు ఈ బూందీని వేయించుకుంటే సరిపోతుంది. ఒక జాలి సహాయంతో ఈ బూందీని అంతా ఆయిల్ లేకుండా మొత్తం అంతా ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు నేను ఈ బూందీని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు అంత వాటర్ వేసుకోండి. ఆ తర్వాత ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసిన తర్వాత పాకం బాగా మరగనివ్వాలి. ఈ బూందీ మిశ్రమానికి పాకం అనేది తీగ పాకం ఉంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉంటే బూందీ పాకం సరిపోతుంది. ఇలా నురగగా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు నేను చేసుకున్న బూందీని ఈ పాకంలోకి అంతా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా పాకంలోకి ఈ బూందీ అంతా వేసిన తర్వాత ఒకసారి ఈ పాకం ఈ బూందీకి బాగా పట్టేటట్టు ఈవెన్గా అటు ఇటు కలుపుకోవడమే. సో ఫ్రెండ్స్, అలా కలుపుకున్న తర్వాత మీరు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఈ బూందీని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆ ప్లేట్లోకి మనం కిస్మిస్ వేసుకోండి. అలానే నేను జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి చేతితోనే ఈ విధంగా కొంచెం దగ్గరగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మీకు నచ్చిన సైజులో బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడమే. చేతితోనే ఈ విధంగా చుట్టూ రౌండ్గా బాల్స్లా ఈ బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బూందీ లడ్డూని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ బూందీ లడ్డూని ట్రై చేస్తారా? మరి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.